అనంత్ అంబానీ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ముద్దుల కొడుకు అతిపెద్ద బిజినెస్ సామ్రాజ్యానికి వారసుడు. కానీ ఎంత డబ్బు ఉండి ఏం లాభం? ఇష్టంగా తినే ఫుడ్, ఏసీ రూంలో పడుకునే అదృష్టం లేకపోయింది. చెప్పాలంటే తండ్రికి మించి ఆస్తులు, తల్లిని మించి ఖర్చులు చేస్తున్నప్పటికీ ఎక్కువ కాలం బ్రతకడు కదా అనే బాధ అతన్ని వెంటాడుతుంది. అతను ధరించే వాచ్ నుండి తిరిగే కార్ల ధరలన్నీ కోట్లలో విలువ చేసినవైనా అతని సమస్య తీరడానికి మాత్రం ఆ కోట్లు పనికిరావనే చెప్పాలి. ఇంతకు అతని వేధిస్తున్న ఆ సమస్య ఏంటి? ఒక్క రోజుల్లో అంత ఖర్చు చేస్తాడా? అతను వాడే ఒక వస్తువు ధరతో 1000 ఇల్లులు కట్టవచ్చా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అనంత్ అంబానీ అంటేనే లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇతరు ధరించే వస్తువుల ధరలు వింటే మనకి డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు అనే సామెత అక్షరాలా నిజమనిపిస్తుంది. సాధారణంగా మనం టైం చూసుకోవడానికి ఫోన్ వాడతాం, లేదంటే ఓ 1000 రూపాయల వాచ్ కొనుక్కుంటాం. కానీ అనంత్ అంబానీ చేతికి ఉండే పాటెక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చైమ్ అనే వాచ్ ధర ఎంతో తెలుసా? అక్షరాల 790 కోట్ల 50 లక్షల రూపాయలు. అంటే మన ఊర్లో ఒక 1000 ఇల్లు కట్టేయొచ్చు ఆ డబ్బుతో. ఆ వాచ్లో అంత ఏముంది అంటే అది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మెకానిజం ఉన్న వాచ్ అట. టైం చూడటానికి 790 కోట్ల అంటే ఆ వాచ్ ఏమైనా టైం ఆపేస్తుందా లేక భవిష్యత్తును చూపిస్తుందా అని మనలాంటి సామాన్యులకి అనిపిస్తుంది. ఇది చాలదన్నట్టు అతని దగ్గర 50 కోట్ల విలువైన మరో పాటెక్ ఫిలిప్ వాచ్ కూడా ఉంది. ఇది కేవలం ప్రపంచంలోని 0.01% మంది దగ్గర మాత్రమే ఉంటుందట. ఇక అతని డ్రెస్సింగ్ విషయానికి వస్తే అనంత్ అంబానీ మెడలో లేదా కోటుకి తగిలించుకునే చిన్న చిన్న వస్తువుల ధరలు వింటే మీ గుండె ఆగిపోతుంది. రీసెంట్గా జరిగిన వేడుకల్లో అతను ధరించిన 100 క్యారెట్ల డైమండ్ స్టడ్ కల్గెడ్ కల్గి విలువ సుమారు 160 కోట్ల రూపాయలు. మన ఇంట్లో ఆడవాళ్లు తులం బంగారం అంటేనే మురిసిపోతారు. అలాంటిది ఈయన 160 కోట్లు తన తలమీద పెట్టుకొని తిరుగుతున్నాడు. అలాగే అనంత్కి జంతువులంటే చాలా ఇష్టం కదా. అందుకే 50 క్యారెట్ల డైమండ్స్తో తయారు చేసిన ఒక సింహం ఆకారంలో ఉన్న బ్రూచ్ను కోటుకి తగిలించుకుంటాడు. ఇక దాని ధర 100 కోట్లు. మన దగ్గర 100 రూపాయలు కింద పడితేనే ఒకటికి 10 సార్లు వెతుక్కుంటాం. కానీ అంబానీ వారసుడు మాత్రం 100 కోట్లని సింపుల్గా షర్టుకి తగిలించుకుని తిరుగుతుంటాడు. ఇక కార్ల విషయానికి వస్తే 18 కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ సిరీస్ కారు అతని సొంతం. ఇది కారులాగా ఉండదు, రోడ్డు మీద వెళ్లే ఒక లగ్జరీ రాజభవనంలాగా ఉంటుంది. ఇవే కాకుండా దుబాయ్లోని పామ్ జుమేరాలో 650 కోట్ల విలువైన అతిపెద్ద విల్లా కూడా అనంత్కి ఉంది. ఇవన్నీ చూస్తుంటే అనంత్ అంబానీ ఒక్క రోజు ఖర్చు మన జీవితకాల సంపాదన కంటే ఎక్కువే ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ అనంత్ అంబానీ ప్రస్థానం ఎక్కడ మొదలైందో ఒకసారి అతని బయోగ్రఫీలోకి వెళ్లి చూద్దాం. 1955లో ధీరూభాయ్ అంబానీ గారు కోకిలా బెన్ని పెళ్లి చేసుకున్నప్పుడు వారు కేవలం ఒక చిన్న గదిలో ఉండేవారు. ఆ తర్వాత రిలయన్స్ అనే సామ్రాజ్యం ఎలా ఏర్పడిందో మనందరికీ తెలిసిందే. ధీరూభాయ్ గారికి 4 పిల్లలు: ముఖేష్, అనిల్, నైనా మరియు దీప్తి. తండ్రి మరణం తర్వాత ఆస్తుల పంపకాల్లో ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కింది. ముఖేష్ అంబానీ, నీతా దలాల్లకి 3 పిల్లలు: ఆకాష్, ఈషా మరియు అనంత్ అంబానీ. అనంత్కి చిన్నప్పట్నుంచే ఆస్తులు పెరగడంతో పాటు ఖర్చులు కూడా తల్లి నీతా అంబానీని మించిపోయాయి. ప్రస్తుతం అతను రిలయన్స్ సామ్రాజ్యంలో ఒక కీలకమైన వ్యక్తి. జియో ప్లాట్ఫారమ్స్లో డైరెక్టర్గా, రిలయన్స్ రీటైల్ వెంచర్ బోర్డ్ మెంబర్గా ఉన్నాడు. అంతేకాకుండా రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ విభాగానికి అతను హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 2035 నాటికి ప్రకృతికి హాని లేకుండా 0 ఎమిషన్తో శక్తిని అందించాలనేది అతని లక్ష్యం. అనంత్ అంబానీ నికర ఆస్తి విలువ దాదాపు 3 లక్షల కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా.
ఇదిలా ఉంటే అనంత్ శరీరాకృతి గురించి వచ్చే కామెంట్స్ చూస్తే అసలు వీళ్ళకి మనసు ఉందా అనిపిస్తుంది. 2013 ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ టీంని చీర్ చేయడానికి వచ్చిన అనంత్ను చూసి అందరూ ఎగతాళి చేశారు. అతను దాదాపు 200 కేజీల బరువు ఉండేవాడు. దీంతో అతన్ని చూసిన వాళ్లంతా తిండి మానేసి జిమ్కి వెళ్ళొచ్చు కదా, ఆస్తి మొత్తం తినేయడానికే పుట్టాడు అని చాలా దారుణంగా మాట్లాడారు. కానీ ఆ బరువు వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే ఎవరైనా జాలిపడాల్సిందే. అనంత్కి చిన్నప్పట్నుంచి విపరీతమైన ఆస్తమా సమస్య ఉంది. ఈ ఆస్తమాను కంట్రోల్ చేయడానికి డాక్టర్లు అతనికి స్టెరాయిడ్స్ ఇచ్చేవారు. ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే అతను అంతలా బరువు పెరిగాడు. డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేము అనడానికి అనంత్ ఒక నిదర్శనం. ఒకవేళ మీరే అతని స్థానంలో ఉండి ప్రతిరోజు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ పక్కన వాళ్ల విమర్శలు వినాల్సి వస్తే మీరు ఎలా స్పందిస్తారు? డబ్బుంటే సుఖముంటుందని మీరు ఇప్పటికీ అనుకుంటున్నారా? అనంత్ అంబానీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు 2017లో వచ్చింది. రిలయన్స్ 40వ వార్షికోత్సవం నాడు అతను కేవలం 18 నెలల్లో 108 కేజీల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చాడు. రోజుకి 21 కిలోమీటర్ల నడక, 5 నుండి 6 గంటల వ్యాయామం మరియు కఠినమైన డైట్ పాటించి అతను ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అంటే ఒక పక్క విపరీతమైన ఆస్తమా సమస్య ఉన్నా కూడా అతను తన శరీరంపై ఉన్న మమకారంతో అంత కష్టపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు ఆస్తమా మందుల వాడకం వల్ల అతను మళ్లీ బరువు పెరగాల్సి వచ్చింది. డాక్టర్లు ముందే చెప్పారు ఇది పర్మనెంట్ కాదు అని. కానీ అనంత్ మాత్రం ప్రయత్నం ఆపలేదు. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. లక్షల కోట్లు ఉన్నా సరే అతను తన శరీరంతో చేసే పోరాటం మాత్రం సొంతంగానే చెయ్యాలి. దానికి ఎవరూ సహాయం చేయలేరు. డబ్బున్న వాళ్లు ప్రకృతిని నాశనం చేస్తారని చాలామంది అంటుంటారు. కానీ అనంత్ అంబానీ మాత్రం దానికి భిన్నం. జామ్నగర్లోని 3000 ఎకరాల్లో అతను వాంతారా అనే ఒక అద్భుతమైన ప్రైవేట్ అడవిని సృష్టించాడు. వాంతారా అంటే అడవికి నక్షత్రం అని అర్థం. అక్కడ 2000కు పైగా జంతువులను సంరక్షిస్తున్నారు. అందులో 200 ఏనుగులు, 300 చిరుతపులులు ఉన్నాయి. ఇవి కేవలం ప్రదర్శన కోసం కాదు, వివిధ ఆపదల్లో ఉన్న జంతువులను రక్షించి తీసుకువచ్చినవి. వాటి కోసం 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక అత్యాధునిక హాస్పిటల్ కూడా కట్టించాడు. అందులో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటి మనుషులకే దొరకని సౌకర్యాలు ఏనుగుల కోసం ఉన్నాయి. ఏనుగులతో మాట్లాడటానికి అనంత్ స్వయంగా వాటి భాష కూడా నేర్చుకున్నారంటే అతనిలో ఉన్న జంతు ప్రేమికుడికి మనం హాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి పనులు చేయడం వల్లే అతను తన తల్లి నీతా అంబానీ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని అందరూ అంటుంటారు. కానీ ఆ ఖర్చు వెనుక ఒక గొప్ప ఆశయం ఉంది. ఇక అనంత్ అంబానీ ప్రేమ కథ మరియు ఆ 1000 కోట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి మాట్లాడుకోకపోతే ఈ వీడియో అసంపూర్ణంగా ఉంటుంది. రాధికా మర్చెంట్ మరియు అనంత్ చిన్నప్పటి నుండి స్నేహితులు. చాలామంది రాధిక కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని కామెంట్స్ చేశారు. కానీ ఆమె కూడా ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వీరిద్దరినీ కలిపింది వారిద్దరికీ ప్రకృతి మరియు జంతువులపై ఉన్న ప్రేమే. ఇక జామ్నగర్లో జరిగిన ఆ వేడుకల గురించి ఎంత చెప్పినా తక్కువే. 1000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఫంక్షన్ చేయడం అంటే అది కేవలం అంబానీలకే సాధ్యం. ప్రపంచ ప్రఖ్యాత సింగర్ రెహనా ఒక పెర్ఫార్మెన్స్ కోసం 60 నుండి 70 కోట్లు తీసుకుందంటే ఆ వేడుక స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ కూడా తన పాత గ్రే కలర్ టీషర్ట్ని వదిలేసి అంబానీ ఫంక్షన్ కోసం చమ్కీల బట్టలు వేసుకుని వచ్చాడంటే అనంత్ అంబానీ పవర్ ఎలాంటిదో చూడండి. కానీ ఇన్ని సంబరాల మధ్య అనంత్ అంబానీ ఆరోగ్యం గురించి వచ్చే వార్తలు మాత్రం విచారకరం. ఎక్కువ కాలం బ్రతకడు అనే వార్తలు కేవలం అతని ఆరోగ్య స్థితిని చూసి ప్రజలు అనుకునే మాటలు మాత్రమే కావచ్చు. కానీ అతను ప్రతిరోజూ చేసే పోరాటం మాత్రం చాలా పెద్దది. శ్వాస తీసుకోవడం అనేది మనకు సహజంగా జరిగే ప్రక్రియ.
కానీ అనంత్కి అది ఒక యుద్ధం లాంటిది. అయినప్పటికీ అతను ఎక్కడా కుంగిపోకుండా తన బాధ్యతలను నెరవేరుస్తూ సమాజానికి తన వంతు సహాయం చేస్తున్నాడు. తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి అతను తరచుగా వస్తూ ఉంటాడు. అంటే అతనికి దైవచింతన మరియు సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవం కూడా ఎక్కువే. మన రూట్స్ని మర్చిపోకూడదు అని అతను ఇచ్చే సందేశం నిజంగా మెచ్చుకోదగ్గది. చూశారు కదా, అనంత్ అంబానీ జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. లక్షల కోట్లు ఉన్నా, తండ్రిని మించిన ఆస్తులు ఉన్నా, తల్లిని మించిన ఖర్చులు చేసినా చివరకు మనిషికి కావలసింది ఆరోగ్యం మరియు మనశ్శాంతి. ఒక వ్యక్తిని కేవలం వారి శరీర ఆకృతిని చూసి లేదా వారు ధరించే వస్తువుల ధరను చూసి జడ్జ్ చేయడం చాలా తప్పు. అనంత్ అంబానీ అంటే కేవలం ఒక ధనవంతుడి కొడుకు మాత్రమే కాదు, అతను ఒక పోరాట యోధుడు. అనారోగ్యంతో పోరాడుతూనే వేలాది మూగ జీవుల ప్రాణాలను కాపాడుతున్న ఒక గొప్ప మనసున్న వ్యక్తి. మరి ఈ వీడియో చూశాక అనంత్ అంబానీ గురించి మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. డబ్బుంటేనే జీవితంలో అన్నీ సాధ్యమని మీరు నమ్ముతున్నారా? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.